గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మంచి డిష్ చెప్తాను. నైట్ పెసరపప్పు నానబెట్టేసుకోండి. ఒక 250 గ్రామ్స్ నానబెట్టాను నేను. చూడండి, ఇది నెయ్యి ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, ఇంగువ. మనము ఇప్పుడు ఇవన్నీ వేసి ఉడకబెట్టాలి. నైట్ నానబెట్టేసుకోండి. నేను ఒక 250 గ్రామ్స్ చేస్తున్నాను. వెరీ హెల్దీ డిష్, హై ప్రోటీన్ డిష్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్టీ వన్, ట్రై చేయండి ఫ్రెండ్స్. సో పెసరపప్పు నైట్ నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది మనము ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసేయాలి. నేను దీంట్లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను. చక్కగా సరిపడి వాటర్ పోసేసుకొని దాంట్లో మనము ఏం కావాలో మీకు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ దీంట్లో. సో ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉడకబెట్టాలన్నమాట. మనకి ఇది పెసరపప్పు. ఇట్స్ వెరీ మచ్ హెల్దీ, ఇట్స్ వెరీ గుడ్, వెరీ టేస్టీ అనమాట. చాలా అసలు దీంతో పాటు ఏ డిషెస్ అయినా చాలా భలే ఉంటాయి ఫ్రెండ్స్. పసుపు వేసాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా. నెక్స్ట్ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నెయ్యి కాబట్టి కొద్దిగా కాస్త గడ్డ కట్టేసింది. సో నెయ్యి వేసాను ఫ్రెండ్స్ దీంట్లో నేను. మళ్ళీ ఇంగువ వేస్తున్నాను చూడండి. ఇంగువ చూస్తారా ఫ్రెండ్స్, చాలా ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇది సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మూడు ఎన్ని ఒకటి పసుపు, నెయ్యి, ఇంగువ, సాల్ట్. ఇవి మనకు సరిపడిన వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనకు ఉడకబెట్టేసేయాలి. నైట్ నానబెట్టాం ఫ్రెండ్స్. బాగుంది. నాకు చూసారా, వాటర్ పోసేసాను, సరిపడిన వాటర్ పోసాను. నేను ఇప్పుడు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ పైన. మనకి ఒక 2 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ మనకి. ఓకేనా. అంతవరకు ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక షిమ్లా మిర్చి, ఓకేనా, క్యాప్సికమ్, ఇవన్నీ మనము చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. కట్ చేసుకుందాము, మీకు చూపిస్తాను కట్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నేను కట్ చేసుకున్న టమాటో, ఆనియన్ ఫ్రెండ్స్, కొరియాండర్, షిమ్లా మిర్చి కూడా చూపించాను. ఇప్పుడు మీరు ఇదన్నీ ఏంటి అంటున్నారు కదా. సో నా డిష్ పేరే దాల్ చాట్ అనమాట. ఇది స్వీట్ చట్నీ ఫ్రెండ్స్, ఇమ్లీ చట్నీ. ఇది గ్రీన్ చట్నీ, నేను ఇంట్లోనే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది సేవ్. ఓకేనా. నెక్స్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది పాపిడి, అనార్దానా. అనార్ తీసి పెట్టేసుకోండి చక్కగా, అనార్దానా. ఇది చాట్ కాబట్టి మీకు ఈ ఐటమ్స్ అన్నీ అవసరం అనమాట. ఇది వేయించిన జీలకర్ర, పెప్పర్ అంటే పెప్పర్కార్న్స్ వేసి 2 నేను పౌడర్ చేశాను. ఇది ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్. ఓకేనా ఫ్రెండ్స్. ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు నేను దీంట్లో కలిపేస్తున్నా. వేయించిన జీలకర్రలో, పెప్పర్లో ఆమ్చూర్ పౌడర్ కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. దానికి సరిపడిన సాల్ట్ వేయాలి. సో దీంట్లో మనం ఏమేమి వేసుకున్నాం ఫ్రెండ్స్, మనము జీలకర్ర, ఇంకా అదే వేయించిన జీలకర్ర, ఆమ్చూర్ పౌడర్, సాల్ట్ వేసి దీన్ని చక్కగా మనము కలిపేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనము రెడీగా పెట్టుకోవాలన్నమాట. మంచిగా కలిపేయాలి ఫ్రెండ్స్. అవన్నీ ఏమేమి వేసానో దాంట్లో అన్నీ కలిపేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారా, చూడండి. ఇవన్నీ మంచిగా ఆమ్చూర్ పౌడర్, వేయించిన జీలకర్ర, పెప్పర్ కార్న్స్ అన్నీ పౌడర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసేసి రెడీగా పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసుకున్నారా ఫ్రెండ్స్. ఈ ఇమ్లీ చట్నీ అన్నీ నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్. గ్రీన్ చట్నీ, సేవ్, మళ్ళీ చూపిస్తున్నాను మీకు, ఆనియన్, కొరియాండర్, టమాటో, షిమ్లా మిర్చ్. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపించాను అనమాట ఇంగ్రీడియంట్స్. సో మనకి ఉడికిపోయింది. ఇది పప్పు ఎలా ఉడికింది చూడండి, చక్కగా ఉడికింది. కొద్దిగా చిక్కకైనా మీరు వాటర్ పోసేసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా సర్వ్ చేసుకోవాలో, దీన్ని ఎలా కలపాలో మీకు అన్నీ చెప్తాను నేను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మీరు, నేను 2 బౌల్స్ చేసి తీసుకున్నాను. ఓకేనా. 2 బౌల్స్లో నేను ఇప్పుడు పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మీరు. ఓకేనా. నేను 1
టూ వెరీ వెరీ రిచ్ హెల్దీ డిష్ ఫ్రెండ్స్. మార్నింగ్ డిష్గా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోండి, లేకపోతే మీరు ఈవినింగ్ అయినా స్నాక్ లాగా చేసుకోండి. వేడిగా తీసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, ఆసమ్గా ఉంటుంది, అద్దరిపోతుంది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ కమెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నా చూడండి. ఆనియన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకేనా. తర్వాత టమాటోస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి డిషెస్ ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా. షిమ్లా మిర్చి చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా. చూడండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది అట్లా. నెక్స్ట్ నేను వేస్తుంది అనార్దానా ఫ్రెండ్స్. ఓకేనా. చూస్తున్నారా ఫ్రెండ్స్ అనార్ వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు టేస్ట్ చేసి తిని చెప్పండి. నెక్స్ట్ నేను సేవ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. అస్సలు అటు చాట్ లాగా టేస్ట్ ఉంటుంది, అటు హెల్తీ కూడా మనకి. నేను అన్నీ ఇంట్లోనే చేసేసాను అనమాట. ఇవన్నీ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రీన్ చట్నీ వేస్తున్నాను. ఓకేనా. చూస్తున్నారా ఫ్రెండ్స్ గ్రీన్ చట్నీ అస్సం ఉంటుంది గ్రీన్ చట్నీ అసలు, అది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇమ్లిక చట్నీ, కట్టమిట్ట చట్నీ అనమాట. కట్టమిట్ట చట్నీ అయితే తింటుంటే నోట్లోకి వస్తుంది ఫ్రెండ్స్, అసలు అద్దరిపోతుంది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా మీకు నేను, అద్దరిపోతుంది అసలు, అస్సం ఉంటుంది. నెక్స్ట్ కొరియాండర్. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, అస్సంగా ఉంటుంది, అద్దరిపోతుంది అసలు. ఎంత టేస్ట్ ఉండదంటే చాలా టేస్టీ. నెక్స్ట్ ఈ మిక్స్చర్ మన పౌడర్ కలుపుకున్నాం కదా, జీరా, పెప్పర్, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ దాంట్లో వేసాను. ఇప్పుడు అది కొద్దిగా దానిపైన నుంచి చల్లుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా సూపర్ కదా. ఇంకా టేస్ట్ చేసి చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు. సూపర్. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్ నెయ్యి. ఓకేనా ఫ్రెండ్స్. చలో టేస్ట్ చేద్దాం ఇంకా. చూస్తున్నారా ఫ్రెండ్స్, వస్తుంది కదా, ఎట్లా ఉంది చూడు, మస్తు కలర్ఫుల్గా ఉంది, అద్దరిపోయింది. వావ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేను మీకు పాపడి వేసి చూపించలేదు, సో అందుకే నేను మళ్ళీ ఒకసారి ఇంకో బౌల్ తీసుకొని మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చూస్తున్నారా ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, త్రీ కటోరాస్ వేస్తే మాకు చాలు సరిపోతుంది, అందుకే వేసాను ఫ్రెండ్స్. ఓకేనా. చూస్తున్నారా ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటోస్. నెక్స్ట్ ఇంకేంది, మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా చూసుకొని వేసుకొని మీ రుచి తగ్గట్టు మీరు తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అది చాట్ కమ్ హెల్దీ వన్ అనమాట. సో అందుకే దీని పేరు నేను దాల్ చాట్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ దాల్తో చేస్తున్నాం కదా మనం చాట్, అందుకే దాల్ చాట్ అని పెట్టేశాను. ఫెంటాస్టిక్ డిష్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై చేయండి, కమెంట్ చేయండి, అస్సం ఉందని చెప్పండి ఫ్రెండ్స్. మీరు అంత బాగుందని చెప్తారు మీరు. వెరీ వెరీ టేస్టీ ఫ్రెండ్స్. ఇంట్లో ఇవన్నీ మనము ఈ చట్నీస్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. గ్రీన్ చట్నీ చూస్తున్నారా ఫ్రెండ్స్, గ్రీన్ చట్నీ. నెక్స్ట్ మిఠా చట్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్, మిఠా వేసేసుకోండి. సో మీకు నేను పాపడి వేసేది నాకు క్లిప్ కట్ అయిపోయింది కాబట్టి ఇంకోసారి పెడుతున్నాను అనమాట మీకు నేను. ఈసారి నేను మీఠా ఎక్కువ వేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఎందుకంటే తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి పాపడి. సో ఎట్లా ఉంది ఫ్రెండ్స్, మొత్తం చాట్ బౌల్ లాగా కనిపించట్లేదు మీకు,
హెల్దీ, అది కూడా మన ఇంట్లో చేసుకున్నది హెల్దీ. నెక్స్ట్ ఈ పౌడర్ ఒక బౌల్ ఏంది ఫ్రెండ్స్, ఒక్క బౌల్ కాదు 2 బౌల్ కూడా మీరు ఎత్తేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ట్రై ఇట్. ప్లీజ్ చెయ్యండి, ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.